హలో, ఈరోజు మన రెసిపీ అయితే క్యాప్సికమ్ ఫ్రై. దీనికోసం నేను పావు కేజీ క్యాప్సికమ్, దానిలోకి చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 2 ఇవి శుభ్రంగా కడిగేసి మనకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా ఇందులో వేయిస్తే చాలా బాగుంటాయి. కానీ ప్రస్తుతానికి నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి నేను పల్లీలతోనే అడ్జస్ట్ చేసిన అనమాట. ఈ పల్లీలు అనేది కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవటమే పొడిలాగా. మళ్ళీ అదే బాండి స్టవ్ పై పెట్టేసుకొని ఇందులోకి మనం క్యాప్సికమ్ పావు కేజీ తీసుకున్నాం కాబట్టి సరిపడా ఆయిల్ను వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపట్లాడగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు 2-3 ఎల్లుల్లిపాయలు అట్లనే ఒక చిన్న ముక్క అల్లం ముక్క తీసుకొని కచ్చాపక్కగా దంచేసి పెట్టుకుందాం. అలా కచ్చాపక్కగా దంపేసి పెట్టి వేసుకుంటే అప్పటిదప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత అల్లం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుందాం. తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. అలాగే అంతకుముందే కొంచెం పసుపు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వీటిలోకి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మనము గ్రేవీ లాగా చేసుకోవాలనుకుంటే ముక్కలు పెద్దగా కట్ చేసుకోవాలి. నేను మామూలుగా ఫ్రై చేస్తున్నాను కాబట్టి ముక్కలు అనేవి చిన్నగానే కట్ చేశాను. గ్రేవీ టైపులో అయితే కొంచెం టమాటో, చింతపండు యాడ్ చేస్తే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఫ్రైలోకి అవి ఏమీ అవసరం లేదు. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంటని మూత పెట్టేసుకుందాం. ఈ ఆవిరికే ఇవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా క్యాప్సికమ్ అనేది. నేను దీని లోపల గింజలు అయితే కంప్లీట్గా తీసివేశాను. అవి కూడా ఒక్కోసారి కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి గింజలు అనేవి కంప్లీట్గా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ని. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇంకా దీనిలోకి అయితే నేను మామూలుగా మనం డైలీ కూరల్లోకి వాడే కారం అయితే వాడలేదు. మసాలా కారం మనకు మామూలుగా షాప్లో కూడా దొరుకుతుంది, మసాలా ఆశీర్వాద్ కారం అని. ఆ కారం వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకే ఆ కారంని వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకే మళ్ళీ ధనియాలు, కొంచెం జీలకర్ర 2 కలిపి పొడి చేసి పెట్టుకున్నది, ఆ పొడి కూడా ఇందులో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా నువ్వులు కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుండేది. ఇది నేను 2 కలిపి ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట. జీలకర్ర తర్వాత ధనియాలు, ఆ పొడి కూడా ఇందులో 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాం కదా పొడిలాగా, అది కంప్లీట్గా ఇందులో వేసుకుందాం. ఇవి టోటల్గా 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అనమాట. ఇలా వేసుకున్నప్పుడు కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే పల్లీ పొడి వేసాం కదా, కారం అనేది చప్పబడుతుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీంతో పాటుగా మనం సాంబార్ కానీ, రసం కానీ, టమాటో చారు కానీ ఏదైనా చేసుకుంటే ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అంతేనండి, ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.